త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినపు శుభములు తెలియజేస్తున్నాను. ఈ డివోషన్ ప్రారంభించుకునేలాగున అందరం తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరమ గల తండ్రి, మా గొప్ప కాపరి యేసు రాజా, నీకు వందనాలు. గత గడిచిన కాలమంత్యు నీ రెక్కల చాటున మమ్మ భద్రపరచుకోండి దేవా. ఈ డివోషన్లో పాల్గొనటానికి, నేను స్తుతించటానికి, ఈ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలు కట్టబట్టడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నిండు వందనాలు చెల్లిస్తాం. ఈ డివోషన్ ద్వారా మీరు మహిమ పొందుకోమని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 117వ కీర్తన, పల్లవి, మొదటి చరణం, 4వ చరణం, చివరి చరణము అందరము కలిసి పాడుకుందాం. 117వ కీర్తన. యేసునాథుని యోధులందరూ వాసిగనితురండు, వేగమే వాసిగనితురండు. ఆసురముగా ప్రభు జన్మము పాడు ఆశ తోడరండు, వేగమే నాశ తోడరండు. దూతల మాదిరి గాత్రములెత్తుచు గీతము పాడుంది, వేగమే గీతము పాడుంది. దాతయౌ మన క్రీస్తు నీతిని ఖ్యాతిగా పలుకండి, వేగమే ఖ్యాతిగా పలుకండి. మరియ రీతిగాను మనసు లోపల మురియుచునుండుడి, వేగమే కానుకలియుంది. మానవ కోటికి రక్షణ భాగ్యము దానము పొందుంది, వేగమే దానము పొందుంది. జయ జయ శబ్దము చేయుచు ప్రభునకు జయమను పాడుంది, వేగమే జయమని పాడుంది. జయ జయ పంచులు జయ శబ్దముతో జయముల పొందండి, వేగమే జయముల పొందండి. యేసునాథుని యోధులందరూ వాసిగనితురండు, వేగమే వాసిగనితురండు. ఆసురముగా ప్రభు జన్మము పాడుచు నాశ తోడరండు, వేగమే నాశ తోడరండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ డివోషన్ నిమిత్తమై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు యెషయా గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు. ఈ 2 పాఠ్యభాగం నుండి ఏర్పాటు చేసుకున్న అంశము నిట్టూర్పు నుండి ఉత్సాహధ్వని. నిట్టూర్పు నుండి ఉత్సాహధ్వని. సాధారణంగా మనందరికీ తెలిసిన ఒక సామెత గలదు. ఏంటంటే, మానవుడకు తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనేది ప్రతి ఒక్కరి నోళ్ళల్లో ఉండే సామెత. ఈ సామెత యొక్క ఉద్దేశం ఏంటంటే, నిరుత్సాహముతో జీవితంలో ఏదో కోల్పోయి, నిరుత్సాహముతో నిరాశతో కృంగిపోయి అనుభవంలో ఉన్నవారు మాట్లాడే మాట. నేటి ప్రస్తుత దినాల్లో కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఒక ఆత్మీయమైన విశ్వాసం, ఆధ్యాత్మికంగా ప్రభువులో బలపడుతున్న విశ్వాసం, దేవుని యొక్క కృపను పొందుకున్న విశ్వాసం, నేటి ప్రస్తుత దినాల్లో ఈ గడ్డు పరిస్థితులు, ఒక ప్రక్క కోవిడ్-19 విస్తరిస్తూ ఉన్నది, మరొక ప్రక్క ఆర్థికపరమైన సంక్షోభం, మరొక ప్రక్క జీవన పోరాటం, జీవన మరణ సమస్యలతో జీవిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా నిరాశను మిగిల్చేశాయి. ఈ
20వ సంవత్సరం చివరి మాసంలో ఉన్నాం. ఈ చివరి మాసంలో నిరాశ నిస్పృహలతో ఉంటున్నాం. ఈ నిరాశ నిస్పృహ నుండి, నిరుత్సాహము నుండి ఉత్సాహ ధ్వని వైపు నడిపించేదిగా దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడబోతాం. మనలో ఉన్న సంక్షోభాలు, మనలో ఉన్న గందరగోళ పరిస్థితులు, మన చుట్టూ ఉన్న ఈ గందరగోళమైన పరిస్థితుల నుండి, అస్తవ్యస్తమైన జీవితాల నుండి ఒక క్రమబద్ధమైన జీవితం జీవించడానికి, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించడానికి, దేవుని యొక్క రాకడ గురించి, ఆ రాకడలో జరగబోయే విషయాల గురించి నేటి వాక్య సందేశం మనకు తెలియజేస్తా ఉన్నది. పాత నిబంధన పండితులు ప్రవక్త గురించి, ప్రవక్త యొక్క రచనల గురించి మాట్లాడిన జాన్ విల్హాసన్ మరియు బీడమ్ ఇరువురు పండితులు కూడా ప్రవక్తల యొక్క రచనల గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఈ ప్రవక్తల యొక్క రచనలు వారు ఏమని తెలియజేస్తా ఉన్నారంటే, ప్రజలకు, ఆనాటి సమాజానికి, పాలకులకు నైతికపరమైన దేవుని సిద్ధాంతం గురించి ప్రవక్తలు మాట్లాడారు. నైతికపరమైన విషయాల గురించి వారు ఎంతగానో ప్రాకులాడారు. ఆనాటి సమాజాన్ని, ఆనాటి పాలకులను, ఆనాటి ప్రజలను వారు ఎంతగా ప్రభావితం చేసి నీతి న్యాయము కొరకు, నైతిక సమాజ స్థాపన కొరకు దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఎంతో ధైర్యముతో ముందుకు వచ్చిన ప్రవక్తల గురించి ఈ పండితులు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు చదవబడిన పాత నిబంధన గ్రంథము, యెషయా గ్రంథము 24వ అధ్యాయము చదవబడిన వాక్య భాగంలో కూడా ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ నీతి న్యాయం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా నైతికపరమైన జీవితము జీవించలేని వారు, క్రమశిక్షణ లేని జీవితం జీవించేవారు, వారి జీవితాలు ఉన్నట్టుండిగా ఏ విధంగా మాసిపోయాయి, ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టివేయబడ్డాయో ఆ మాటల గురించి తెలియజేస్తా ఉన్నాడు. మొదటి యెషయా గ్రంథము 1వ అధ్యాయం నుండి 49వ అధ్యాయం వరకు మొదటి యెషయా రచించిన రచన. ఈ రచనలో ఎక్కువ కూడా ఆయన నైతికపరమైన విషయాల గురించి మాట్లాడాడు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒక పక్క అష్షూరియన్లు, సిరియన్లు, ఫిలిప్స్తీన్లు ఏ విధంగా వారిని ముట్టడి చేసి వారిని శ్రమలకు, ఇబ్బందులకు వారు చేస్తూ ఉన్నారు, ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ప్రవక్త దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని వచ్చి యెహోవా దినం రాబోతా ఉన్నది, యెహోవా దినం రాబోతా ఉన్నది, అప్పుడు నిట్టూర్పు కాస్త ఉత్సాహధ్వని అయిపోతుంది. నిరాశ నిస్పృహలకు, నిరాశ నిట్టూర్పులకు అవకాశం లేదు. ఆనాటి కాలంలో, యెషయా ప్రవక్త కాలంలో ఆ ఇశ్రాయేలు సమాజము ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే, వారు ఎదుర్కొంటున్న క్రైసిస్ ఏమై ఉన్నాయంటే, మొదటిగా సాంఘికంగా అసమానతలు ఉన్నాయి. సమాజంలో నెమ్మది లేదు, వర్గ పోరు మొదలైంది, ఆధిపత్యపు పోరు మొదలైంది, అసమాధానం అనేది ఉన్నది, నెమ్మది లేని జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. ఈ అసమానతలకు గల కారణం ఏంటంటే దుష్టత్వము, దుర్నీతి, పాపమే. వారిలో దుష్టత్వము ప్రబలిన కొలది, వారు దుర్నీతికి అమ్ముడుపోయిన కొలది, పాపములో చెక్కబడ్డ కొలది వారి సమాజంలో నెమ్మది లేదు, సమాధానము లేదు. వారి జీవితాలు అసమాధానాలుగా, నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో యెషయా ప్రవక్త ఏమని తెలియజేస్తా ఉందంటే, యెషయా గ్రంథము 13వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం వరకు కూడా యెషయా ప్రవక్త ఏమని గుర్తు చేస్తా ఉంటే, దేవుడు ఆయా జాతులను ఏ విధంగా శిక్షిస్తూ ఈ యొక్క లోకం పైకి తన యొక్క రాకడ గురించి తెలియజేస్తూ, ఈ రాకడ ద్వారా ఒక నూతన సమాజాన్ని, ఎవరైతే శేషించి ఉన్నారో మిగిలిన ఆ శేషించిన జనాన్ని, మిగిలిన జనాన్ని ఆయన ఏ విధంగా తన రాజ్య వారసులుగా
ఈ లోకంలో నీతి న్యాయ పాలన కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ మాటలన్నీ గురించి కూడా 13వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం వరకు కూడా మాటలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దుర్మార్గం నుండి ప్రజలు బయటపడాలి, దుష్టత్వం నుండి బయటపడాలి, పాపం అనే బధకము నుండి వారు బయటపడాలి. అప్పుడే దేవుని నీతి పాలన అనేది వారు చూడగలుగుతారు. నీతి న్యాయాలతో కూడిన పాలన అనేది ఎప్పుడు చూడగలుగుతారంటే, ఆ నీతి మార్గాన్ని వారు ఎప్పుడు చేరుకోగలుగుతారంటే, వారిలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్నీతిని, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు సత్ప్రవర్తన దేవుడు వారికి ఇస్తారు. ఈ సత్ప్రవర్తన ద్వారా వారి జీవితంలో వినూత్నమైన మార్పు వస్తుంది. ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడటం నేర్చుకుంటారు. దేవుని చిత్తం మీద తెలుసుకోవడానికి నేర్చుకుంటారు. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి వారిని ఎప్పుడు దేవునిపై ఆధారపడే విధంగా ఆ దైవ మార్గంలో నడిచేవారు సత్ప్రవర్తన ద్వారా ఈ విషయాలను నేర్చుకుంటారని యెషయా ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. రెండవదిగా ప్రవక్త యెషయా మాట్లాడుతున్నారంటే, సాంఘికంగా అసమానతలు ఉన్నాయి, మతపరంగా వారికి ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు లేని జీవితాలు వారి. మతపరంగా అప్పటి వరకు యెహోవాయే దేవుడని, యెహోవా రోషము గల దేవుడని, గొప్ప దేవుడని, ఉన్నవాడు అనువాడునైన గొప్ప దేవుడని ఆరాధించిన ఈ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైన వీరు ప్రభుని మర్చిపోయారు, దేవుని విడిచిపోయారు. మతపరంగా గుర్తింపు లేదు. గల కారణం ఏంటంటే, వారు చుట్టూ ఉన్న సిరియన్ల, ఫిలిప్స్తీన్ల, అష్షూరియన్ల సంప్రదాయాలను కొని తెచ్చుకున్నారు. వారి యొక్క దేవతలకు వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. విపరీతమైన ఐడియల్ వర్షిప్ అనేది వారు తీసుకొచ్చారు. ఈ విపరీతమైన ఐడియల్ వర్షిప్ ద్వారా, విగ్రహారాధన ద్వారా వారు మతపరంగా గుర్తింపు లేని జాతిగా వారు ఉండిపోయారు. వారు ప్రభుని నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతూ యెహోవా చెప్పే సంగతులు వివరిస్తూ ఉంటారు. నా జనులు నా విషయంలో 2 దోషాలు చేశారు. ఆ 2 దోషాలు ఏమైందంటే, మొదటిగా జీవజలపు ఊటైన నన్ను మర్చిపోయారు, విడిచిపెట్టారు. రెండవదిగా వారి కొరకు గొప్ప తొట్లను సిద్ధం చేసుకున్నారు. నీళ్లు లేని గొప్ప తొట్లను సిద్ధం చేసుకున్నారు. ఆ విగ్రహాలని వారు ఆరాధిస్తున్నారు. ఈ 2 నేరాలు నా జనులు చేశారని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినట్లుగా వారి మత పరిస్థితి ఎలా ఉందంటే, గుర్తింపు లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఇతరుల యొక్క సంప్రదాయాలు ఆచరించడం ద్వారా యెహోవాను మరచిపోయి విగ్రహారాధన చేస్తూ దేవునికి పూర్తిగా దూరం అయిపోయిన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. రాజకీయ పరంగా వారు శక్తిహీనులు, పవర్లెస్. తరచు ఇతర రాజ్యాల వారు వారిపై దండయాత్ర చేయడం, వారిని చెరగా తీసుకుని వెళ్తాం. సిరియన్లు, బబులోను వారు, ఆ తర్వాత అష్షూరియన్స్, మరి పక్కన ఫిలిప్స్తీన్లు, నిత్యము వారితో ఉన్న యుద్ధాల వల్ల వారు రాజకీయంగా శక్తిహీనులుగా అవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 4వదిగా వారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ స్థితి ఎందుకంటే, వారి జీవితాల్లో ఎదుగు బొదుగులేని జీవితాలు, ఫలించలేని జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు. ప్రభువుకు విధేయులైన వారు, దేవుని పట్ల భయభక్తులు గలవారు, వారి జీవితాల్లో మంచి నేలను నాటబడ్డ జీవితాలు. మంచి నేల ఎవరైతే నాటుబడతారో వారు 30 60 100 ఫలిస్తారు. ఫలింపు లేని జీవితము, ఎదుగు బొదుకు లేని జీవితము ఇస్తారు. ఇటువంటి కఠినమైన పరిస్థితుల నుండి, ఇటువంటి దుష్టత్వము నుండి, దురాశల నుండి, ఆ భ్రష్టమైన పరిస్థితుల నుండి, పాపం అనే ఊబులో నుండి దేవుడు వారిని తీసుకొస్తా ఉన్నాడు. దేవుడు వారిని తీసుకురావడంతో వారి జీవితంలో ఉత్సాహం అనేది ప్రారంభమైనది. ఎంతకాలము దేవా ఈ శ్రమలు, శోధనలు, కష్టాలు, అవమానాలు, నిందలని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని గుర్తు చేస్తుందంటే, చదవబడిన వాక్యములు యెషయా గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో వారు ఉత్సాహధ్వని చేసే కాలం వస్తూ ఉన్నది. ఈ ఉత్సాహధ్వని, రక్షణ గుర్చిన సునాదము ప్రతి ఒక్కరి ఇంటిలో వినిపించబోతా ఉన్నది. కీర్తన గ్రంథము 118వ కీర్తనలో కీర్తనకాడు మాట్లాడుతూ, నీతిమంతుని గుడారములో రక్షణ గురించిన సునాదం వినిపించాడు.
ఆ నీతిమంతుల గుడారంలో రక్షణ గుర్చిన సునాదం అనేది ఎప్పుడు వినిపిస్తుంది అంటే దేవుని యొక్క నీతి స్థాపన ఇక్కడ జరిగినప్పుడే. ఆయన నీతి న్యాయమైన మార్గము భూలోకంలో స్థాపించబడ్డప్పుడు, యెహోవా దినం ద్వారా ఎవరైతే మిగిలిపోయిన జనముతో ఆయన మరొక నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ నిబంధన ఏమైందంటే ఆ నీతితో న్యాయముతో దేవుని యొక్క శాసనాలు ఆధారంగా ఏర్పాటు చేసిన ఈ నిబంధన. ఈ నిబంధన ద్వారా వారి గృహములో వారి జీవితంలో రక్షణ గురించిన సునాదం వినిపించును, సంతోషం వినిపించును, ఆనందముతో ప్రభు కొరకు ఒక నూతన కీర్తన పాడేవారుగా ఉన్నారు. వారు ఒక దివ్యమైన సంగతితో వారి హృదయాలు ఉప్పొంగుతున్నాయి. నేడు వాక్యం వింటున్న మనము ఒక దివ్యమైన సంగతి ద్వారా మన హృదయాలు బలపరచబడుతున్నాయా, ఆనందించగలుగుతున్నాయా? ఇశ్రాయేలు హృదయాలు ఆనందించబడతా ఉన్నాయి. వారు శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, దుష్టత్వం నుండి దేవుడు వారిని బయటికి తీసుకురాబోతున్నాడు, నీతి పాలన చేయబోతా ఉన్నాడు. ఈ దివ్యమైన సంగతితో వారి హృదయాలు ఉప్పొంగుతున్నాయి. మన హృదయాలు ఉప్పొంగబడాలి ప్రభు సన్నిధిలో. మన హృదయాలు ప్రభు సన్నిధిలో కుమ్మరింపబడాలి. ఎప్పుడైతే అలా కుమ్మరింపబడతాయో దేవుని యొక్క ఉన్నతమైన దీవెన పొందుకుంటాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు ప్రారంభమవుతా ఉన్నది. ప్రవక్త అయిన నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతూ, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకం ఉంచు వారు ఆయన ఎప్పుడు ఎరిగి ఉండుననే మాట గుర్తు చేస్తాం. నీకు శ్రమలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఆశ్రయదుర్గం ఎవరంటే ఆయనే యెహోవా. ఆ దివ్యమైన సంగతిని మనం ఎప్పుడూ మనసులో భద్రపరుచుకోవాలి. మనసులో పదిలపరుచుకొని మన హృదయం సంతోషించినట్లుగా ప్రభు కొరకు కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ ఆయన ఆరాధించే వారుగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జీవితాల్లో వారు శ్రమలలో, ఆ దుష్టత్వంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని యొక్క నీతి పాలన వారి జీవితాల్లో ఏ విధంగా సహాయపడతా ఉన్నదో, మనము కూడా ప్రభువుకు దూరం అవుతున్న సందర్భంలో, ఈ యొక్క కఠినమైన పరిస్థితుల్లో, ఎటు చూసినా ఎటు నుంచి ఆపద రాబోతున్నదో ఈ ఆపదకు భయపడుతున్న రోజుల్లో దేవుడి యొక్క ఆదరణ ద్వారా సంతోషించాలి. దేవుడి ఇస్తానన్న ఆదరణ ద్వారా, ఆ దివ్యమైన వార్త ద్వారా మన హృదయాలు సంతోషించాలి. ఆయన సన్నిధిలో ఉత్సహించేవిగా ఉండాలి. ఇక నిరాశ నిస్పృహలకు తావులేదు, నిట్టూర్పుకు తావులేదు. దేవుని గురించిన ఉత్సాహ ధ్వని చేసేవారముగా ఉండాలని మాట గుర్తు చేస్తాం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే లౌకిక పరమైన ఆశలకు లొంగిపోయినప్పుడే, శారీరక ఆశలకు మనం అవకాశమైనప్పుడే, అపవాది బంధకములు చెక్కబడుకున్నప్పుడే ఇవన్నీ సాధ్యమవునని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. నూతన నిబంధన గ్రంథంలో యాకోబు పత్రికలో గమనించినట్లయితే 2వ అధ్యాయంలో లోకాశకు రాజీ పడిన జీవితం, లోకాశకు లొంగిపోని జీవితము ఎలా ఉంటుందో చూస్తా ఉన్నాం. మొహమాటం లేని జీవితం, దేవుని విషయంలో మొహమాట పడకుండా ప్రభు కొరకు ఏ విధంగా దృఢ నిశ్చయంతో నిలబడాలి, దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి, నిశ్చయంతో ముందుకు సాగుతూ మొహమాటం లేని జీవితాన్ని జీవించాలి. అరే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకోకుండా ప్రభుకి ప్రీతికరమైనది చేపట్టుకొని ముందుకు వెళ్ళాలని వాక్యం తెలియజేస్తా ఉన్నది. అందుకనే యాకోబు పత్రికలో ఎంతో చక్కగా ఆ భక్తుడైన యాకోబు దేవుని మార్గంలో నడుస్తున్న విశ్వాసులకు ఆత్మీయమైన ఆ పత్రికను అందిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. విశ్వాసి దేవుని యందు ఏ విధంగా సంతోషించగలుగుతాడో ఆ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. మొదటిగా ఆయన ఏమని గుర్తు చేస్తున్నా అంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఏమాత్రము పక్షపాతి కాదు. పక్షపాతానికి దేవునికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనంలో సీమోను పేతురు కొర్నేలి ఇంట ఆయన కలిగిన దర్శనం, అన్యజనుల పట్ల దేవుని ప్రణాళిక ఏమైందో, యూదుల దృష్టిలో వారు అన్యులే, యూదుల దృష్టిలో వారు ఎన్నికలేని వారే, పేతురు దృష్టిలో వారు ఎన్నికలేని వారైనప్పటికీ దేవుని దృష్టిలో ఉన్నతమైన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ ఆ గొప్ప భాగ్యం వారికి ఉన్నదని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు వారిని అర్హమైన పాత్రగా ఎంచుకున్నాడు.
యూదులు వారిని చూస్తూ ఉన్నారు, వారు అన్యజనులని. దేవుడు చూస్తూ ఉన్నారు, వీరు అర్హమైన పాత్ర, వారి జీవితాలు రక్షణ పాత్రగా చేయబడతాయి. రక్షకుడైన క్రీస్తు గురించిన సునాదాన్ని ప్రకటించడానికి, ప్రచురించడానికి వారు ఎంతగానో సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధులై ఉన్నారని క్రీస్తు పేతురుకు ఆ దివ్యమైన దర్శనం ద్వారా తెలియజేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, కొర్నేలు విషయంలో దేవుడు ఎంత మాత్రము పక్షపాతి కాదని పేతురు తెలుసుకుంటా ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఏ విధంగా తన వారసులను, బిడ్డలను దాని యందు భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. పక్షపాతము లేని క్రీస్తు ప్రేమ అంటే ఏంటో పేతురు చూడగలుగుతా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న మనము క్రీస్తు ప్రేమను గుర్తించగలుగుతున్నామా? యేసు క్రీస్తు పక్షపాతము లేని గొప్ప దేవుడని మనం తెలుసుకోగలుగుతున్నామా? ఆయన యందు పక్షపాతం అంటూ ఏదీ లేదు. మన వలె ఆయన, మన తలాంపుల కంటే ఆయన తలాంపులు ఉన్నతమైనవి, మన త్రోవల కంటే ఆయన త్రోవలు ఎంతో ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన ప్రభు పక్షముగా మనం నిలబడాలి, ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలని మాట గుర్తు చేస్తూ ఉన్నారు. యాకోబు భక్తుడు మరొక మాట గుర్తు చేస్తూ, దేవుడు హృదయంతరంగములు ఎరిగేమా. నీ హృదయంతరంగంలో ఉన్న ఆ గొప్ప లక్షణాలను, ఆ గుణ లక్షణాలు ప్రభు చూసేవాడు, కానీ నీ పైరూపాన్ని కాదు. పైరూపాన్ని చూపించడానికి ఎంతో తాపత్రపడతా ఉంటాం. మంచి మంచి వస్త్రాలతో, చక్కటి అలంకారాలతో అనేకులను మెప్పు పొందించాలని చూస్తూ ఉంటాం. అనేకులు ఎదుట భక్తి పరంగా ఉండాలనుకుంటాం. కానీ దేవుడు హృదయంతరంగాలు పరిశీలించేవాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో సమూయేలు దేవుడు చెప్పినట్లుగా యెష్షయి కుమారుని అభిషేకించడానికి వచ్చాడు. యెష్షయి కుమారుని అభిషేకించడానికి వచ్చినప్పుడు పెద్ద కుమారుని చూశాడు. ప్రభువా, ఈయనైనా మీరు ఎన్నుకున్న వ్యక్తి? చూడటానికి ఎంతో గంభీరంగా ఉన్నాడు, ఒక రాజుగా ఉండవలసిన క్వాలిటీస్ అని తనలో ఉన్నాయి, ఇతన్నే మీరు ఎన్నుకున్నారా ప్రభు అన్నాడు. దేవుడు తన్ను కాదని చెప్పాడు, మరొక వ్యక్తిని చూపాడు. ఈ విధంగా దేవుడు చిత్తమేందో తెలుసుకోవటానికి సమూయేలు సిద్ధపడుతున్నాడు. కానీ సమూయేలు చూస్తుంది ఏంటంటే పైరూపమే, దేవుడు చూస్తుంది హృదయాంతరంగా. నీ హృదయాంతరంగము ఏ విధంగా యథార్థమైన ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుందో, ఆత్మతో సత్యముతో నీ హృదయమందు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటావు, ఆ ఆరాధన దేవుడికి ప్రీతికరమైనది. దావీదు తన హృదయమందు కపటం లేని వాడుగా, నిష్కలంకుడుగా, దేవుడిపై అపారమైన భక్తి గలవాడుగా, ప్రభుని స్తుతించి ఆరాధించే గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. దావీదు అభిషేకాన్ని పొందుకుంటా ఉంటాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగంలో చూసే దేవుడు. యాకోబు పత్రిక ద్వారా, యాకోబు పత్రికలో మొహమాటము లేని క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. మొహమాటము లేకుండా ప్రభు కొరకు విశ్వాసంతో ఉండాలి. దేవుడి మార్గంలో నడవాలంటే పక్షపాతం కలిగి ఉండకూడదు. దేవుడి మార్గంలో నడవాలంటే మనం చూడవలసింది పై రూపాన్ని కాదు, అంతరంగంలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని చూడగలగాలి. ఎప్పుడైతే అలా చూడగలుగుతామో మన నిరాశ, నిస్పృహలు విడిచిపెడతాము, ఉత్సాహధ్వని చూడగలుగుతాము. ఈ నీతి మార్గం లోకాశలకు వెళ్లకుండా ప్రభు మనకు బయలుపరిచిన ఆ నీతి మార్గంలో నడవాలంటే ముందుగా దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దుర్నీతిని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నీతిని ధరించుకోవాలి. నీతి మంత్రుని గుడారంలో రక్షణ గురించిన సునాదం వినిపించు. అటువంటి రక్షణార్థమైన గీతాలు మనం ఆలపించాలని, అటువంటి రక్షణార్థమైన ప్రభు మహిమార్థమే మనం స్థుతించగలగాలంటే నీతి మార్గంలో నడవాలి, భక్తి మార్గంలో నడవాలి. ఆ విధంగా నడవడానికి దేవుడు మన హృదయాలు స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరమ గల తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల వేళలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించి హెచ్చరించిన దేవా, నీకు స్తోత్రాలు. నిట్టూర్పు ఉత్సాహధ్వనిగా ఏ విధంగా మార్చబడిందో, నిట్టూర్పు గల కారణాలు మీరు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న నిరాశ, నిట్టూర్పు గల కారణాలు మీరు తెలియజేస్తున్నారు. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో దుర్నీతిని, దుష్టత్వాన్ని విడిచిపెట్టి
పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని మార్పు చెందిన వారి జీవితాల్లో, నీతి మార్గములో సత్ప్రవర్తన కలిగి జీవించే జీవితాల్లో వారిని ఎంతగా మీరు దీవిస్తారో దేవా నీ వాక్కు ద్వారా మీరు తెలియజేస్తా ఉన్నారు. మేము కూడా సత్ప్రవర్తనతో జీవించినట్లుగా నీ కృప మాకు దయచేయండి. యాకోబు పత్రిక ద్వారా దేవా మరి విశ్వాసులను మీరు హెచ్చరిస్తూ మొహమాటము లేని క్రీస్తు బిడ్డలుగా జీవించాలని, దేవా పక్షపాతము చూపించకుండా అందరి ఎడల ప్రేమ కలిగి జీవించాలని మీరు మాకు తెలియజేస్తున్న దేవా నీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా ప్రభువా, మనుషులు చూస్తున్న పైరూపాన్ని కంటే మీరు చూస్తున్న ఆ అంతరంగములో, ఆ లోపల ఉన్న అంతరంగములో ఉన్న విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మేము ఎల్లప్పుడూ మీ ద్వారా పొందుకొని మీ పట్ల అపారమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించినట్లుగా మా హృదయాలు స్థిరపరచండి. వింటున్న వాక్యం మా హృదయాలు నాటబడి ఫలించినట్లుగా నీ కృపను నీ సన్ని నడిపి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేయడం మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమంతటికి ఆయన కాపుదల దీవెనలు సదాకాలం తోడేను గాక. ఆమేన్.